నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయడానికి, పార్టీ పెట్టడానికి కూడా ఫండ్స్ ఎవరిచ్చారు, వెనక ఎవరున్నారు, ఇది కేఏ పాల్ గారు క్వశ్చన్ చేసినటువంటి మాట. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే పొలిటికల్ పార్టీ పెట్టాలంటే క్రోర్స్లోనే పని అవుతుంది. క్రోర్స్ ఉంటేనే, అంటే కోట్లు ఉంటేనే పనులు అవుతాయి. పార్టీ పెట్టడానికి అంత ఈజీ కాదు అని టాక్ వినిపిస్తోంది. సో కేఏ పాల్ గారు ఏమంటున్నారంటే, అసలు నేను పెట్టినట్టు పొలిటికల్ పార్టీకి నాకు మద్దతు ఇస్తా అన్నాడు జేడీ లక్ష్మీనారాయణ. సరే, ఇప్పుడు చూస్తే ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏమైనా సపరేట్గా పార్టీ పెట్టాడు. నాకు మద్దతు ఇవ్వడానికి 1000 కోట్లు నన్ను అడగడం జరిగింది, సపోర్ట్ ఇవ్వడానికి నేను వైజాగ్లో పోటీ చేస్తాను అంటే. అసలు మరి ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఆ 1000 కోట్ల ఫండ్స్ ఎవరు ఇచ్చారు? 1000 కోట్లు ఇచ్చారా, అంతకు మించి ఎక్కువనే ఇచ్చారా? అసలు ఎవరు ఇచ్చారు? ఒకవేళ ఇస్తే అసలు ఏంటి అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటిది కేఏ పాల్ గారుకి సపోర్ట్ చేస్తాను అని జేడీ లక్ష్మీ గారు అనడం ఏంటి, డబ్బులు అడగడం, అసలు ఏంటి ఇదంతా స్టోరీ? జేడీ లక్ష్మీ అని పార్టీ అనౌన్స్ చేశారు. ఆయన ఏదో జై భారత్ పార్టీ అనేది పెట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత రకరకాల విమర్శలు, రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఆయన కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కొంతమంది అయితే, కొత్త పార్టీ పెట్టడం వెనుక ఎవరున్నారు అనేది మరికొన్ని సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేఏ పాల్ బయటకు వచ్చారు. కేఏ పాల్ వచ్చి మీడియా ముఖంగా ఏమంటున్నారు, నేను వైజాగ్లో పోటీ చేస్తే నాకు మద్దతు ఇస్తానని చెప్పాడు. దానికి గాను 1000 కోట్లు అడిగాడు ఆయన. 1000 కోట్లు ఉన్నాయా అని చెప్పి అడిగాడు ఆయన. సో ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలు ఎవరిస్తే పార్టీ పెట్టాడు? అసలు యాక్చువల్గా ప్రజాశాంతి పార్టీలో కలిసి పనిచేస్తానన్నాడు నాతోటి. ప్రజాశాంతి పార్టీ నాది, రాబోయే రోజుల్లో అధికారంలోకి నేనే వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా నేనే రావాలనుకున్నాను, వచ్చి ఉండేవాడిని, కానీ రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. కానీ ఆంధ్రప్రదేశ్లో నేనే ముఖ్యమంత్రి అయ్యేది రాబోయేటువంటి రోజుల్లో. ప్లస్ నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేస్తానన్నాడు. దానికి 1000 కోట్లు ఉన్నాయా అని చెప్పి అడిగారు లక్ష్మీనారాయణ. సో అలాంటి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టాడంటే ఎన్ని 1000 కోట్లు తీసుకొని ఉంటాడు, ఎన్ని 1000 కోట్లు ఎవరి దగ్గర తీసుకున్నారో నాకు చెప్పాలని చెప్పి ఇప్పుడు కేఏ పాల్ నిలదీస్తున్నాడు. కేఏ పాల్ నిలదీయడానికి కారణం ఏంటి? జేడీ లక్ష్మీనారాయణ, కేఏ పాల్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాట వాస్తవమే. కేఏ పాల్ ఏం చెప్తున్నారు, హైదరాబాద్లో నా పార్టీ ఆఫీస్లో జేడీ లక్ష్మీనారాయణ నాకు అడిగారు ఈ మాటలు, నాకు ప్రామిస్ చేశాడు ప్రజాశాంతి పార్టీలో పనిచేస్తానని చెప్పి, ప్లస్ 1000 కోట్ల రూపాయలు ఉన్నాయా అని చెప్పి నన్ను అడిగారు. ఇది వాస్తవా కాదా లక్ష్మీనారాయణ చెప్పాలని చెప్పి నిలదీస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం కేఏ పాల్ అలాగే లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి మీడియా ముఖంగా ఒక సమావేశం పెట్టారు, మీడియా సమావేశం పెట్టారు. వైజాగ్కి వెళ్ళారు కేఏ పాల్. ఆ సందర్భంగా అక్కడ విశాఖ సంబంధించినటువంటి ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి కార్మికులు. ఆ కార్మికులకు మద్దతు ఇస్తూ లక్ష్మీనారాయణ అక్కడేదో ఒక యాజిటేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఆ తర్వాత మధ్యలోనే వదిలిపెట్టేట్టున్నారు, అంత ఉధృతంగా తీసుకెళ్ళలేకపోయారు ఆయన. ఆ సందర్భంగా కేఏ పాల్ అక్కడికి వెళ్ళారు. కేఏ పాల్ అక్కడికి వెళ్ళి నేను హామీ ఉంటాను, నేను ప్రధానమంత్రి ఆఫీసులో నేను మాట్లాడతాను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడి నేను ప్రైవేటీకరణను అడ్డుకుంటాను, ప్రైవేటీకరణ చేయకుండా నేను హామీ ఇస్తున్నానని చెప్పి ఆయన కేఏ పాల్ చెప్పారు. ఆ సందర్భంగా కేఏ పాల్ అలాగే లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెడుతూ రాబోయేటువంటి రోజుల్లో కలిసి మేము పనిచేస్తామని కూడా చెప్పారు ఇద్దరు కూడా. సో సీన్ కట్ చేస్తే కేఏ పాల్ ఏం చేశాడంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దాని మీద నిజంగానే న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టులో కేసులు వేశారు, ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో అయితే ఆయన రాజకీయపరమైన ప్రయాణాన్ని కనుక మనం చూస్తే, గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి ఆయన రంగంలో దిగారు. రంగంలో దిగినటువంటి సందర్భంగా ఆయనకి హెలికాప్టర్ గుర్తు వచ్చింది. ఈ హెలికాప్టర్ గుర్తు, ఫ్యాన్ గుర్తు రెండు ఒకటే అని చెప్పి హైరాణ పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు, 3 రంగుల కలర్లు ఏదైతే ఉంటాయో, ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన కేఏ పాల్ కలర్లు కూడా అంతే ఉంటాయి, కేవలం గుర్తు మాత్రమే వేరే. సో ఆ సందర్భంగా కొంతమంది క్యాండిడేట్స్ని ప్రకటిస్తున్నానని చెప్పారు, బీఫారాలు ఇస్తున్నానని చెప్తున్నారు, అప్పట్లో చెప్పారు. అదొక కామెడీగా మారిపోయిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. వాస్తవంగా కేఏ పాల్ గురించి నేను స్వతహాగా చూశాను. కేఏ పాల్ది 1996లో నేను కేఏ పాల్ నిర్వహించినటువంటి కూటములకు వెళ్ళా. కేఏ పాల్ నిర్వహించడం కదా, కొంతమంది క్రిస్టియన్ కూటమ్స్ జరుగుతుంటాయి. ఆ క్రిస్టియన్ కోటల్లో ఈయన వస్తున్నారంటే కొన్ని కోట్ల మంది, లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది ఈయన ఆశీస్సుల కోసం పైన ఆయన హెలికాప్టర్లో వస్తుంటే అందరూ హలిలోయ అంటూ పైకి చేతులు ఎత్తి ఆయన ఆశీస్సుల కోసం, పైనుంచి ఆశీర్వాదం కోసం వెయిట్ చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది. అది కేఏ పాల్
ఉండేటువంటి క్రేజ్ అప్పట్లో. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ స్పీచెస్ ఇస్తుంటారు. ఆ స్పీచెస్ మత ప్రబోధాలు. ఈ మత ప్రబోధాలు అత్యధికంగా పాపులేషన్ పాల్గొంది ఈయన సభలకే. వేరే దేశంలో కొన్ని కోట్ల మందితో కూడినటువంటి సభలో ఈయన మత ప్రబోధం చేశారు. ఈయన మత ప్రబోధనకి కొన్ని కోట్ల మంది విదేశస్తులు వెయిట్ చేసేవాళ్ళు. గిన్నీస్ రికార్డు కూడా ఉంది. సో ఇది వాస్తవం. కానీ కొన్ని కారణాల దృష్ట్యా మరి ఆయన ఏమైపోయారో తెలియదు, కానీ పీస్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది ఆయనకి. పీస్ మిషన్, ఆ మిషన్లో విదేశీ నుంచి ఫండ్స్ కొన్ని లక్షల కోట్లు వచ్చి పడతాయి. ఆ పీస్ మిషన్ని క్లోజ్ చేసేసారు. ఎవరు చేశారంటే కేఏ పాల్ ఏం చెప్తుంటారంటే, సోనియా గాంధీ అప్పట్లో ఉండే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడు కోసం సోనియా గాంధీ తోటి ఈ పీస్ మిషన్ క్లోజ్ చేయించారనేది చెప్తూ ఉంటాడు కేఏ పాల్, ఆరోపిస్తూ ఉంటాడు. దాంట్లో నిజమెంతో అబద్ధం ఎంతో తెలియదు మనకి. బ్రదర్ అనిల్ కోసం నన్ను ఈ విధంగా చేశారని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలి అని ఆలోచన రావడానికి కారణమే ఆ పీస్ మిషన్ని క్లోజ్ చేయటం. సో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక్కసారిగా ఆకాశం నుంచి కింద పడినట్టు అయింది ఆయన పరిస్థితి. సో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాశాంతి పార్టీ అనేది ఒకటి రిజిస్టర్ చేశారు. ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రచారం చూస్తూ ఉన్నాం మనం. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రచారం చేశారు. తెలంగాణలో కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని కొట్టడం జరిగింది. ఆయన కొట్టిన రోజే చెప్పాడు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాదు అని చెప్పి నేను శాపం ఇస్తున్నాను, నేను శపిస్తున్నాను, నేను దైవదూతని, నేను శపిస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు అని చెప్పి చెబుతున్నాడు కేఏ పాల్. నేను శపిస్తున్నాను, అసలు ఇలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అని చెప్పి ఆయన చెబుతున్నారు. సో ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధికారం రావాలని ఆయన ఏదో ప్రచారం చేస్తున్నారు. సో ఈ క్రమంలో అనేక మంది ఆయన్ని కలవాలి, మీరు రండి, మనందరం కలిసి పోరాటం చేస్తున్నామని ఆయన చెప్తున్నాడు. అయితే ఒక ఎంపీ స్థానానికి 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి నన్ను అడిగారు కాబట్టి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు. ఎవరు ఇస్తే ఆ పార్టీ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఆయన కేఏ పాల్ అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు మీకు? ఒక ఎంపీ స్థానానికే నాకు 1000 కోట్లు ఉన్నాయని చెప్పి అడిగావు కదా నువ్వు. ఒక కొత్త పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం పోటీ చేయాలని అనుకుంటున్నావు కదా, మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకు? నీ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే ఎవరు ఉన్నారు నాకు చెప్పు అని చెప్పి ఇప్పుడు నిలదీస్తున్నారు. దాని మీద ఇప్పటివరకు లక్ష్మీనారాయణ అయితే రెస్పాండ్ కాలా. ప్లస్ లక్ష్మీనారాయణ పార్టీ అనౌన్స్ చేయగానే ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అసలు ఆయన ఫస్ట్ ఒక సిబిఐ డైరెక్టర్గా ఉండి ఆయన చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి కేసులు విచారించడమే ఆయన చేసినటువంటి హీరోయిజం అని చెప్పి అనుకుంటున్నారు. దేశంలో అనేక కేసులు ఉన్నాయి. సిబిఐ అధికారులు విచారించారు. ఇంతకన్నా పెద్ద కేసులు విచారించినటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు మాత్రమే విచారించడం కారణంగా ఈయన ఒక సెలబ్రిటీ అయిపోయారు లక్ష్మీనారాయణ. మంచి క్రేజ్ వచ్చింది. సో ఆ తర్వాత ఆ క్రేజ్ని చూసుకున్న తర్వాత ప్రజలందరూ నాతోటి ఉన్నారని చెప్పి ఆయన భావించి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఏమన్నారు ఆయన, నేను వ్యవసాయం అంటే నాకు ఇష్టం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి నాకు కావాలి, వ్యవసాయ శాఖ మంత్రి కావాలనుకుంటున్నాను, ఇలాంటివన్నీ చెప్పారు. రైతులతోటి కొన్ని ముఖాముఖి కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు. సో అప్పట్లోనే కొత్త పార్టీ పెడతారా లేదంటే ఏదైనా పార్టీకి చేరతారని చెప్పి చర్చ నడిచినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులు నడిచింది. కాదు బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులు చర్చ నడిచింది. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు విచారించినటువంటి సిబిఐ అధికారిగా ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాల. ఎందుకు సహజంగా ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ, కానీ ఇవ్వాల. తెలుగుదేశం పార్టీతోటి సంబంధాలు ఉండి లక్ష్మీనారాయణకి, అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు లక్ష్మీనారాయణ అనేది అప్పట్లో ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే బీజేపీ వాళ్ళు ఇవ్వాలి ఆయనకి టికెట్. సో లాస్ట్కి ఏం చేశారు, జనసేన పార్టీ నుంచి 2019లో వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆయనకు 3వ ప్లేస్లో ఉండిపోయారు. సో కాబట్టి ఆ జనసేనలో కూడా కంటిన్యూ అయ్యారంటే కంటిన్యూ కాల. పవన్ కళ్యాణ్ యొక్క భావం, ఆయన భావజాలం, ఆయన మాట తీరు, ఆయన ఆలోచన సరళి నచ్చలేదని చెప్పి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా కాలం నుంచి ఏ పార్టీ అయినా పిలుస్తుందేమో అని చెప్పి వెయిట్ చేశారు ఆయన. ఏ పార్టీ ఆయన పిలవలేదు. సో దీంతో కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన గతంలోనే అనేకసార్లు చేశారు. ఎవరెవరు చేశారు? సామాజిక కోణం నుంచి ఒక కొత్త పార్టీని పెట్టాలని చెప్పి బీసీలు కాపులు కలిసి ఒక కొత్త పార్టీ పెట్టాలని హైదరాబాద్లో 2 సార్లు మీటింగ్లు పెట్టారు. అప్పట్లో మీటింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? బొత్స సత్యనారాయణ, తర్వాత ఈ జేడి లక్ష్మీనారాయణ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అదే ముద్రగడ,
కత్తి పద్మరావు ఇలాంటి వాళ్ళు పెట్టారు. అంటే కాపు ఎస్సీ కాంబినేషన్లో ఒక పార్టీ పెట్టాలని చెప్పి అప్పట్లో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి భారీగా ఒక కుట్ర పన్నారు. దానిలో భాగంగా ఒక పార్టీని పెట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి టాక్ వచ్చింది. సో ఇప్పుడు అది వర్కౌట్ కాల. 2 సార్లు 3 సార్లు హైదరాబాద్లో సమావేశం అయ్యారు, అది వర్కౌట్ కాల. కానీ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఒక కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో దానికి ఆద్యం పోసేలా ఇప్పుడు కేఏ పాల్ తెర ముందుకు వచ్చేసి ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ముందుకు వచ్చి ఆ 1000 కోట్ల సంగతి ఏందో చెప్పాలి. లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ మీద అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఆయన పార్టీ అనౌన్స్ చేసినప్పుడే సోషల్ మీడియాలో ఆయన్ని వెంటాడుతున్నారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమయ్యారు, ఐపీఎస్, తర్వాత ఐఏఎస్ జేపీ జయప్రకాష్ నారాయణ లోక్సభ పెట్టి ఏం చేశారు, మీరు ఎందుకు రావడం, మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఇలాంటివన్నీ వస్తున్నాయి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా. సో ఇప్పుడు కేఏ పాల్ 1000 కోట్ల డీల్ ఏంటి, 1000 కోట్ల సంగతి ఏంటని ఆయన అడుగుతున్నారు. సో దానికి మరి లక్ష్మీనారాయణ దానికి ఏమైనా సమాధానం చెప్తారా, లేదంటే